అందరికీ నమస్కారం. నా పేరు పోలం హర్షితా రెడ్డి. నేను జనరల్ ఫిజిషియన్, కీర్తి న్యూరో హాస్పిటల్. సో టుడే ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైం టెంపరేచర్ బాగా పెరుగుతోంది. సమ్మర్ సీజన్స్లో చాలామంది డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే విపరీతమైన వేడి వల్ల శరీరంలో తేమ ఎండిపోవడం, దప్పిక ఎక్కువ వేయడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, బీపీ డౌన్ అవడం, ఇవి కామన్గా చూస్తున్న లక్షణాలు. వీటి వల్ల డిహైడ్రేషన్ వల్ల వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు విపరీతమైన వేడి, శరీరంలో విపరీతమైన వేడి రావడం, టెంపరేచర్ వాటర్ తాగుతున్నా కూడా టెంపరేచర్ తగ్గకుండా ఉండేది. సో ఇట్లాంటి సమస్యలు ఉండేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఇట్లాంటి లక్షణాలని హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాషన్ కానీ అంటారు. సో తగినంత వాటర్ తాగడం, ఉప్పు ఎక్కువ ఉండే పదార్థాలు అంటే కోకోనట్ వాటర్, మజ్జిగలో ఎక్కువ ఉప్పు వేసుకొని తాగడం, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండడం. దీనివల్ల ఏమవుతుందంటే డిహైడ్రేషన్ని మనం అధిగమించవచ్చు. సమ్మర్ టైంలో బయటకు వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ టెంకాయ నీళ్ళు, మజ్జిగ, ఫ్రూట్స్, నీటి పదార్థం ఎక్కువ ఉండే ఫ్రూట్స్, వాటర్ మెలన్ కానీ దోసకాయలు అట్లాంటివి ఎక్కువ తింటూ ఉంటే వాటర్ అనేది బాడీలో రిటైన్ అవుతుంది. దీనివల్ల మనము డిహైడ్రేషన్ని మనం అధిగమించవచ్చు.